స్థూల సూక్ష్మ కారణ 3 శరీరాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఆ చిత్తము అహంకారానికి ముందున్నది. ఆ చిత్తము అంటే అనేక జన్మలుగా తెచ్చుకున్నటువంటి సంస్కారం. కాబట్టి నా చిత్తం నేను ఇవాళ ఎందుకు ఇలా ఉన్నాను, అందరి వేళ ఎందుకని లేను, నాకు శాంతం ఎందుకు లేదు, నాకు ఆగ్రహం ఎందుకున్నది, నాకు సామరస్యం ఎందుకు లేదు, ఘర్షణ ఎందుకున్నది, నాకు సమన్వయం లేదు, నన్ను నేను ఎందుకని కకావికలు చేసుకుంటున్నాను, లేదా నేను ప్రజ్ఞామూర్తిగా నేను వెలిగిపోతున్నాను, దీనికి కారణాలు ఏమిటి అని వెతికినప్పుడు జననాంతర సౌహృద అని అన్నాడే కాళిదాస్. ఎన్నో జన్మలు ఎత్తి ఎత్తి వచ్చి అనేకమైనటువంటి అగ్నిపథాలు దాటి దాటి మన మనస్సుని దాటి చిత్తాన్ని శోధించేటువంటి ఒక ప్రయత్నమే మానవ జన్మకి మూల కారణం. ఇక్కడ చిత్తం అనగానే మనకి పతంజలి గుర్తు రావాలి. పాతంజలిక యోగశాస్త్రంలో యోగాన్ని గురించి ఏకవాక్య నిర్మాణం చేశాడు ఆయన. ఆ తీర్మానం ఏమిటంటే యోగః చిత్తవృత్తి నిరోధకః అన్నాడు. ఇది ఉపదేశసారంలో ఇక్కడ మనం విచారణ చేయాలి. రాబోయే కాలంలో భగవాన్ ధ్యానాన్ని గురించి చెప్పారు, జపాన్ని గురించి చెప్పారు, తపాన్ని గురించి చెప్పారు. అవన్నీ అర్థం కావాలంటే ముందు ఇదిగో ఈ చిత్తం కూడా తెలియాలి. ఈ చిత్తః యోగః చిత్తవృత్తి నిరోధకః. చిత్తవృత్తులని అంటే జన్మాంతరంగా ఏర్పడినటువంటి సంస్కారాలు. మనం అనుకుంటాం ఈ జన్మలో నేను పవిత్రుణ్ణి, నేను మంచివాణ్ణి, నా వల్ల ఇంతవరకు ఎవరికీ హాని జరగలే, కానీ నాకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నాకు ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, దీనికి కారణం ఏమిటి అని మూలాన్వేషణలోకి వెళ్ళినప్పుడు అవి ఇప్పటివి కాదు, ఎప్పటివో. జన్మాంతరంగా నువ్వు తెచ్చుకున్నటువంటి ఆ చిత్తము ఇప్పుడు అప్పుడప్పుడు ప్రకోపించి ప్రలోభించి తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నది గనక ఆ చిత్తము యొక్క మూలంలోకి వెనక్కి వెళ్ళి నిన్ను నీవు అర్థం చేసుకునేటువంటి ఒకానొక పరిస్థితి గనక వెళ్ళగలిగినట్లయితే ఈ అకర్తృత్వ భావనతో ఈశ్వరార్పణ భావనతో చేసినటువంటి ఈశ్వరాచితమైనటువంటి ఈశ్వరోన్ముఖమైనటువంటి ఈశ్వర సమర్పణమైనటువంటి కర్మలు ఎప్పుడైతే నువ్వు చేస్తావో అంటే ఏం లేదు, ప్రతిరోజు నేను చేస్తున్న ఈ పనులన్నీ భగవంతుడికి నేను సమర్పించి చేస్తున్నాను, దీనివలన వచ్చే లాభ నష్టాలతో నాకు ప్రమేయం లేదు, ఈశ్వరుడు సాక్షీభూతుడై నా యందు చిత్తజగురుడై ఉన్నాడు అన్నమాచార్య వారు వాడిన మాట ఇది. ఆ చిత్తజగురుడై ఉన్నటువంటి ఆ స్వరూపం నన్ను చాలా ముందుకు నడిపిస్తూ ఉన్నది అనేటువంటి దివ్య భావన చిత్త శోధకానికి దారితీస్తుంది. చిత్తాన్ని వెతకాలి, పట్టుకోవాలి, మన మూలమేమిటో మనం తెలుసుకోవాలి. అదేం కాకుండా ఏ రోజుకు ఆ రోజు గనక జీవించినట్లయితే కుదరదు. గనక ఈవేళ మనం ఈ స్థితిలో ఇంత ఉదాత్తంగా, ఇంత మర్యాదగా, ఇంత హాయిగా ఉండటానికి కారణాలు ఏమిటి అంటే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మనం ఇంకోళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం, మనల్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఏనాడు చేయం. ఇన్ని కారణాల వలన మనం వెనకబడిపోతాం. ఇది ముందే చెప్పారు, కృతి మహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. వెళుతున్నటువంటి దారిలో స్పీడ్ బ్రేకర్ అంటామే, అది అట్లా ఆపేస్తుంది. వేగంగా పరిగెత్తుదాం అనుకుంటాం, ఓ ఎత్తు వస్తుంది. కాదు నెమ్మదిగా నడవాలి అనుకుంటాం, ఒక దిగుడు వస్తుంది. ఇవి ప్రపంచంలో అనివార్యమైన పార్శ్వాలు గనక మానవ జీవితాన్ని సలక్షణంగా పూర్ణంగా 360 డిగ్రీలలో సమగ్రంగా ఒక సమన్వయ రేఖగా అద్భుతంగా జీవించాలి అంటే ఈశ్వరార్పితం నిశ్చయాకృతం. అది చిత్త శోధకం. చిత్తాన్ని శోధించిన తర్వాత, శోధన తర్వాత అంటే అన్వేషణ తర్వాత, అదేదో దొరికిన తర్వాత ఏం లభిస్తుంది? ఏదో లభించాలి కదా. ఏ పని చేసినా చివరిలో ఏదో లభించాలి, ఫలితం రావాలి. ఇక్కడ చిత్తశోధకం వలన అది ముక్తిదాయకం. నేను 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 నాది నాది అన్న భావన నుంచి నువ్వు ముక్తుడవవుతావు. ఓహో, ఇది నా వలన జరగలేదు, ఒక కర్త అనేవాడు ఉన్నాడు, వాడు దాన్ని నిర్ణయించాడు, ఆ ప్రోగ్రామ్ చేసి దాన్ని అట్లా పెట్టాడు, దాంట్లో నన్ను కూడా ఉండనిచ్చాడు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళా, దాని ఫలితం ఇదిగో ఇది వచ్చింది.
ఆ ఫలంతో కూడా నాకు ఎట్టి సంబంధం లేదు. నేను చేయాలి గనక, చేయవలసి ఉన్నది గనక, చేయటానికే పుట్టాను గనక, చేస్తున్నదంతా ఈశ్వరుడికి సమర్పించాను గనక అంటుండగానే కర్మలన్నీ పరీపాకం చెందుతున్నాయి, ఒక పవిత్రతని పొందుతున్నాయి. ఇటువంటి ఒక దివ్య భావనని భగవాన్ శ్రీ రమణులు కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం అంటూ మొదలుపెట్టి ఇక్కడికి వచ్చి కృతి మహోదధౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం అంటూ ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తిదాయకం. అసలు నిజానికి మనం అనుకున్నాం, మానవ జన్మ ఇవ్వబడిందే మనల్ని మనం తెలుసుకోవటానికి, ప్రపంచాన్ని గురించి తెలుసుకోవటానికి మాత్రమే కాదు. దాన్ని తెలుసుకున్నందువలన అది అర్ధసత్యం. ఎందుకంటే అసలు ఈ ప్రపంచమే అద్దంలో బొమ్మ అన్నారు భగవత్పాదులు. అంటే ప్రతిబింబంగా ఉంది, బింబం ఎక్కడో ఉన్నది. ఆ బింబం మూలంగా ఉంటే అది ఆత్మ అయినట్లయితే దాని రిఫ్లెక్షన్స్ అన్నీ మనంగా, వ్యక్తిగా లేదా వ్యష్టిగా, సమష్టిగా, సమూహంగా, సృష్టిగా, ఈ ప్రపంచంగా కనిపిస్తూ పరమేశ్వరుడు పరమేష్టి అన్నటువంటి ఒక భావనామయ స్థితిలోకి మనల్ని తీసుకుని వెళుతున్నది గనక ఈశ్వరార్పణ చేయమన్నారు. చూడండి, మనం భగవంతుడి దగ్గరకు వెళ్ళి, అంటే ఒక విగ్రహం దగ్గరికే అనుకుందాం, వెళ్ళి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికో అయ్యవారికో దండం పెట్టుకొని మనం పని మొదలు పెడితే వైఫల్యాలు తక్కువ ఉంటాయి. ఒక్కోసారి జరగకపోవచ్చు. ఆ జరగకపోవటం కూడా అంతా మన మంచికే. ఆ రోజు అది జరిగి ఉంటే ఏమయ్యేదో అని తర్వాత ఆలోచిస్తాం, కానీ ఒక్క క్షణం అనుకుంటాం అయ్యో జరగలేదే అని. కాబట్టి జరగటానికి జరగకపోవటానికి మనం కారణం కాదు. మన తెలివితేటలు కానీ, మన చదువులు కానీ, మన ప్రజ్ఞలు కానీ, మన కర్మ సుకౌశలం కానీ ఇవి ఏవీ కారణం కాదని కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలవని పదే పదే భగవాన్ మనని, మన మనస్సుని ఈశ్వరుడి వైపు నడిపిస్తున్నారు. ఆ ఈశ్వరుడు అంటే శివుడు మాత్రమే కాదు, కర్త. దీని అన్నింటికీ కారణమైనటువంటి వాడు ఎవరో ఆయన వైపు నడిపిస్తున్నారు. ఆ వెళుతూ ఉన్నప్పుడు మనకి మంచి ఆలోచనలు కలిగి, ఏమో కొన్నాళ్ళు చేశాం జరగలేదు, ఏమీ చేయకుండా అన్నీ జరిగిపోతున్నాయి, అది దాంట్లోనూ మన ప్రమేయం లేదు, దీంట్లోనూ మన ప్రమేయం లేదు అన్నటువంటి ఆలోచన గనక మనం కలిగినట్లయితే అది ఈశ్వరార్పణ భావన. అయితే ఈశ్వరార్పణ ఎలా చేయాలి అనేది కూడా కాస్త విచారణ చేయాలి. మనం సమర్పణగా చేయాలి. చూడండి, భగవాన్ అరుణాచలానికి వచ్చారు. వచ్చి శివలింగాన్ని ఆలింగనం చేసుకొని ఏమన్నారు, తండ్రి నీ ఆజ్ఞ ప్రకారం వచ్చేసాను, ఇకపై అంతా నీ ఇష్టం. అంతా నీ ఇష్టం అన్నారు, కానీ నా ఇష్ట ప్రకారం నువ్వు ఇవ్వమని ఆయన అడగలే. అది సమర్పణ. తర్వాత తిరుగులేనటువంటి భావన, ఇర్రివర్సబుల్ అంటాం. మళ్ళీ వెనక్కి తిరిగి చూసి అయ్యో మా ఊరు వదిలిపెట్టి వచ్చానే, ఈ అరుణాచలం నా ఊరు కాదే, ఈ శివలింగం నాకేమి సహాయపడుతుంది, ఈ ఆలోచనలు ఏం లేవు. వచ్చారు అంటే సమర్పించుకున్నారు. ఎట్లాగా? శరణాగతిగా సమర్పించుకున్నారు. శరణాగతి అంటే శరణు వేడుకున్నారు. అంటే నువ్వు తప్ప అన్యము లేదు అనే భావన ఆయన చూసుకున్నారు. ఇక్కడ అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్న కృష్ణుడి శ్లోకం మనకు గుర్తు రావాలి భగవద్గీతలో. అంటే అన్యమైనటువంటి భావన లేకుండా అనన్యమైనటువంటి చింతనతో గనక నన్ను కొలిచినట్లయితే, నన్ను తలచినట్లయితే, నాయందే మనస్సు లగ్నం చేసి ఉన్నట్లయితే, ఏ జనా పర్యుపాసతే, ఎటువంటి జనులు, ఎటువంటి మనుషులు ఉపాసన కాదు పర్యుపాసన చేస్తారో, పరి అంటే మహోన్నతమైనటువంటి తిరుగులేని ఉపాసనా బలం చేత వారి వారి ఆలోచనలను నాయందు మాత్రమే లగ్నం చేసి, అంతేకాదు తేషాం నిత్యాభియుక్తానాం, భయపడ్డప్పుడు భయంతో దేవాలయానికి వెళ్ళకూడదు, భక్తితో వెళ్ళాలి. భయమా? వెలుగున్నంతసేపు చీకటి తప్పదు, మనం ఉన్నంత వరకు మనం నీడ తప్పదు. కాబట్టి వెలుగు, మనము, నీడ ఎట్లాగైతే అభేదంగా ఉన్నాయో ఈ ప్రపంచంలో ఎవరితో కూడి ఉండాలి అంటే ముందే అనుకున్నాం, ఎవడు స్నేహితుండు? ఈశ్వరుండే.
పరమాత్మే మనకి నిజమైనటువంటి స్నేహితుడు. ఆయన అన్ని వేళలా మనతో ఉంటాడు గనక ఇక్కడ తేషాం నిత్యాభియుక్తానాం, ఎవరైతే ప్రతినిత్యము ప్రతి క్షణము ప్రతి ఆలోచనని నా యందు లగ్నం చేసి ఉంటారో వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. యోగము అంటే భగవంతుడితో కూడి ఉండటం, క్షేమము అంటే పవిత్ర జీవితాన్ని గడపటం. ఇవన్నీ సమన్వయం చేస్తూ భగవాన్ శ్రీ రమణ మహర్షి మనకి సమర్పణ, శరణాగతి అన్నటువంటి భావన. శరణాగతిలో మనం భాగవతంలో గజేంద్రుడిని తలుచుకుంటాం. అన్నీ ఉడిగిపోయి లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులో ఆ ఠావులు దప్పెను మూర్ఛవచ్చన్, తనువుండస్సన్ శ్రమంబయ్యడన్. ఇన్ని అయిన తర్వాత దేవుణ్ణి తలుచుకొని ప్రయోజనం లేదు. ఆ పని ముందే చేసుంటే, ఈశ్వరార్పణ భావనతో గనక గజేంద్రుడు ఉన్నట్లయితే అదొక అద్భుతమైన కథ. కానీ ఇట్లా కూడా అన్నీ పోగొట్టుకున్నవాడు కడగా పరమేశ్వరుడికి తన హృదయ పుష్పాన్ని సమర్పించినట్లుగా ఇక్కడ మనల్ని కూడా భగవాన్ చెప్తున్నారు. మీరు చేసే కార్యకలాపాలన్నీ పరమేశ్వర సమర్పణం చేయండి, ఈశ్వరుడికి అర్పించండి. ఆ సమర్పణ శరణాగతితో కూడి చేయండి. కానీ వినయంగా చేయండి, ప్రశాంతంగా చేయండి. నేను భగవంతుడి మీద భారం వేశాను అనే ఒక మాట కాదు, దానికి కట్టుబడి ఉండండి. భగవంతుడి మీద భారం వేశాను అంటే భగవంతుడు ఏ నిర్ణయం ఇస్తే దాన్ని అంగీకరించే స్థితిలో మన మనస్సు ఉండాలి. మన మనస్సు ఉండాలి అంటే చిత్త శోధకం, చిత్తాన్ని శోధించాలి. అంగీకరించగలిగిన మనస్సు మనకు ఉన్నదా లేదా, మనకు ఆ శక్తి చాలుతున్నదా లేదా. ఏదో కాసేపు అంగీకరించి కాసేపు అంగీకరించక, నిద్ర లేస్తూ దేవుడు ఉన్నాడనుకొని సాయంకాలం అయ్యేపటికి దేవుడు లేడని, అసలు ఇంతమంది దేవతలంతా ఎందుకని, ఇంతమంది లేరు. ఇన్ని ఆలోచనల యొక్క స్వరూపాలవి. ప్రతీకాత్మకంగా మనకు అనేక మార్గాలు చెప్పారు. నీకు ఒకడే ఉంటేవాడు జారిపోతే నీ కష్టం. ఇన్ని వేల మంది, కోట్ల మంది దేవతలు గనక ఉన్నట్లయితే వారందరూ కూడా నీ జీవితాన్ని భద్రంగా నడిపించటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తిని నీకు అనుగ్రహిస్తారు గనక 30 దేవతలు అనేది ఒక హైందవ సాంప్రదాయంగా సనాతన ధర్మంలో భాగంగా మనకు చెప్పబడింది గనక మనం ఇతర విషయాల జోలికి పోకుండా అనుకోవలసిన మాట ఏమిటంటే, అందరూ మహాత్ములే, ఎందరో మహానుభావులు, అందరికీ వందనం అనేటువంటి ఆ భావనలోకి మనం గనక వెళ్ళగలిగినట్లయితే, మన ఆలోచనలన్నీ పరమేశ్వరుడికి సమర్పించగలిగినట్లయితే, ఏ రకమైనటువంటి కామన, ప్రాపంచికమైన భావన లేకుండా మన కార్యకలాపాలు గనక చేసినట్లయితే అది చిత్తశోధకం అవుతుంది. మార్గం చూపిస్తున్నారు. చిత్తమే కనపడలేదండి, దాన్ని ఎలా వెతకను అన్నవాడికి ఇది జవాబు. నువ్వు చిత్తాన్ని శోధించాలి అంటే ముందు నువ్వు చేయవలసింది ఈశ్వర భావనతో చేయి. ఏ పని చేసినా మనం కూడా నిద్ర లేవగానే భగవంతుడికి నమస్కరిస్తాం. అయ్యా నువ్వు ఉన్నావు, నువ్వే నన్ను నడిపించాలి అంటాం. ఈవేళ పరమేశ్వరుడు నాకు ఈవేళ ఇది ఇచ్చాడు, ఇంతే, నాకు తృప్తిగానే ఉంది. ఆయన ఇష్టం, ఇచ్చాడు ఇవ్వలేదు, అదంతా ఆయన ఇష్టం అంటున్నాం సాయంత్రం అయ్యేపటికి. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఈ మార్గోపదేశనమే ఉపదేశసారంలో పరమ రమణీయమైనటువంటి మార్గం. ఇది ముక్తి సాధకం. ముక్తి కావాలి అంటే తపస్సు చేయటం కాదు. ఆ ముక్తి అంటే ఏమిటి, దానిని ఎలా సాధించాలి, దానికి ఉన్న మార్గాలు ఏమిటి, సనాతనమైనటువంటి ధర్మంలో ఏం చెప్పబడింది భగవాన్ మనకు ఆవిష్కరిస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగిద్దాం. అరుణాచల శివా అరుణాచల